దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పూజలు సేయా. దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పావన యేసుని వాగ్దానములా పావన యేసుని వాగ్దానములా ఫలమును పొందా వేగమే రండి ఫలమును పొందా వేగమే రండి పూజలు సేయా. దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి ఆది దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి సిలువ బలియను యాగమునా సిలువ బలియను యాగమునా పండించును నవజీవము పండించును నవజీవము పూజలు సేయా. దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పూజలు సేయా. దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ఈనాటి గ్రెగోరియా దివ్యబలి పూజను మన సహోదరి సహోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈ క్రింది విన్నపమును ప్రభువుకి అర్పిస్తూ భక్తి విశ్వాసంతో ప్రార్థించుకుందాము. పెంటారెడ్డి మరెడ్డి మరియు నక్షత్రమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి తోమాస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. మోరా విక్రమ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఎం విజయలక్ష్మి ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. తాతిరెడ్డి షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గాదె ఫ్రాన్సిస్ షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. రాజపురెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఎంఎం జోసఫ్, లూయిసా, గ్జేవియర్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఫాతిమా జోసఫ్, రీతా మరియు పెర్లీ వారు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. రాచమల్ల జోజిరెడ్డి మరియు మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి మర్రెడ్డి మరియు నక్షత్రం ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఉడుమల ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఎలిజబెత్, జాన్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పి ఆరోగ్యస్వామి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ బాలరెడ్డి, మరియమ్మ మరియు చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ ఇన్నారెడ్డి మరియు నిర్మల కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు.
ఏరువ ప్రకాష్ రెడ్డి, ఏరువ మాణిక్యమ్మ మరియు ఏరువ అన్నమ్మ కుటుంబంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఏరువ విజయ్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ పాపిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, టి దుస్తీనమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ జోజిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, టి విజయరాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి వారి కుటుంబంలో గడిచిన 14 తరములలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పోతకామురి జుస్తీనయ్య, లూర్దుస్ మేరీ, ఆంబ్రోస్ మరియు రోస్ రాణి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. బిషప్ ఎద్దనపల్లి ఆంబ్రోస్, ఫాదర్ దేవయ్య మరియు ఫాదర్ పాపయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి థోమస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఫాదర్ బెల్లంకొండ జయరాజ్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీతులు అపోస్తులైన ఫిలిప్పు మరియు యాకోబుల ఉత్సవమును కొనియాడుచున్నది. నన్ను అనుసరించండి, మిమ్మల్ని మనుషులను పట్టు వారునుగా చేసేదను అని ఆ ప్రభువు ఒక్క పిలుపుతో ఈ ఇద్దరిని కూడాను తన చెంతకు చేర్చుకొని శిష్యులుగా శిక్షణనిచ్చి తన సువార్తను ప్రకటించుటకు పునరుత్థాన క్రీస్తు భగవంతుని సువార్తను ఎల్లెడలాం ఫిలిప్పు మరియు యాకోబులు ప్రకటించి క్రీస్తుకి సాక్షులుగా జీవించి వేద సాక్ష్య మరణం పొందారు అన్న గొప్ప విశ్వాసమును సత్యమును ఈనాడు ఈ దివ్యబలి పూజలో అందరము కూడాను మననము చేసుకుంటూ విశ్వసిస్తూ ప్రకటిస్తూ ఉన్నాము. క్రీస్తు భగవంతుడు ఫిలిప్పు, ప్రభువా నాకు తండ్రిని చూపించుము, అది చాలును అని అన్నాడు. క్రీస్తు భగవంతుడు నేనే జీవమును మార్గమును సత్యమును, ఆ తండ్రి చెంతకు నా మూలము తప్ప మరొక మార్గము లేదు అని ఆ ప్రభు పలికి ఉన్నాడు. ఈనాటి మొదటి పట్టణంలో పునీత పౌలు గారు కొరింథీయులకు రాస్తూ తన మొట్టమొదటి లేఖలో ఈ విధంగా అంటున్నాడు, ఆ ప్రభు ప్రకటించిన సువార్త ఆ ప్రభువును నమ్ముకున్న వారు రక్షింపబడును. ఆ ప్రభు ప్రకటించిన సువార్తను విశ్వసించి ఆలకించి అనుసరించి ప్రతి బిడ్డ కూడాను రక్షింపబడును. కావున అందరూ కూడాను ఆ గొప్ప శుభ సందేశమునకు అంటిపెట్టుకుని జీవించండి అని ఆ ప్రభువు పునీత పౌలు ద్వారా మనకి సూచిస్తున్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో పాల్గొనడం అందరము కూడాను ఆ ఫిలిప్పు యాకోబుల వలె ప్రభువు మనందరినీ తనకు సాక్షులుగా జీవించుటకు అందరిని అభిషేకించి ఉన్నాడు. ఆ అభిషేక వరంతో ఆ ప్రభు విందులో పాల్గొనటం అందరము కూడాను మన యొక్క సహోదరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, పరమపదించిన వారిని ఆ ప్రభు అయిన దేవుడు కనికరించి దయచూపి పాప మన్నింపును ఒసగి తన నిత్య రాజ్యములో నిత్య ప్రకాశమును కురిపించమని ప్రార్థించుదము. ఈ యొక్క దివ్యబలి పూజలు పాల్గొనుటకు యోగ్యులుగా గావించమని, మన యొక్క తప్పిదములను అపరాధమును పాపమును తీసివేయని ఈ బలి పూజలు పాల్గొంటూ ప్రార్థించుకుందాము. అందరము కూడా కన్ను మూసుకొని చేతులు జోడించి ఆ ప్రభు అయిన దేవుణ్ణి, ప్రభువా నీ అపోస్తలుల నేను కూడాను ఉత్తమ క్రైస్తవ జీవితం జీవించుటకు, నీకు ప్రియమైన శిష్యునిగా జీవించుటకు కావలసిన గొప్ప వరమును, విశ్వాసం అన్న వరమును దయచేయి ప్రభు.
క్రీస్తుకు సాక్షిగా జీవించి నేను కూడా వేద సాక్ష్య మరణము పొందుటకు అంతటి గొప్ప భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సర్వశక్తి గల సర్వేశ్వరునితోను సహోదరి సహోదరులారా మీతోను పాప సంకీర్తనము చేయుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను లోపము చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. దయ చూపండి, దయ చూపండి. పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు మీకు ప్రభువా. పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు మీకు ప్రభువా. సర్వేశ్వరా పితైన ఓ దేవా, ఏలిన వారైన సర్వేశ్వరా పితైన ఓ దేవా, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము నారాధింతుము. పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము నారాధింతుము. Gloria, Gloria, Glory, Gloria, 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 Glory, Gloria. పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు మీకు ప్రభువా. సుతుడా శ్రీ యేసువా దేవుని ప్రియ గొర్రె పిల్ల, జనితైక సుతుడా శ్రీ యేసువా దేవుని ప్రియ గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా,
లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా. గ్లోరియా గ్లోరియా గ్లోరీ గ్లోరియా 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 గ్లోరీ గ్లోరియా. పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు మీకు ప్రభువా. పరిశుద్ధులు మీరొక్కరే, పరమోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, పరమోన్నతులు మీరొక్కరే. పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా. పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ప్రేమ సాగరులైన ఓ సర్వేశ్వరా, మీరు పునీత ఫిలిప్పు యాకోబుల వార్షికోత్సవముతో మమ్ము ఆనందపరచుచున్నారు. వారి ప్రార్థనా సహాయమున మీ ఏకైక కుమారుని పాటుల యందును పునరుత్థానమందును మేము పాలివారమయుండి మీ దివ్య సమక్షమును చేరుకుని భాగ్యమును మాకు ప్రసాదించుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము వచనములు 1-8 వరకు. సహోదరులారా, నేను బోధించినదియు మీరు గ్రహించియున్నదియు మీ విశ్వాసమునకు మూలాధారమగు సువార్తను గూర్చి మీకు జ్ఞాపకము చేయుచున్నాను. మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిన తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకొని ఉంటిరని మీరు రక్షింపబడుదురు. నేను పొందిన దానిని మీకు మొదట అందించి తిని, లేఖనమున రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. లేఖనమున రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి 12 మంది అపోస్తులకు కనపడెను. పిమ్మట ఆయన ఒకే పార్యము తన అనుచరుల్లో 500 మందికి పైగా కనపడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించే ఉన్నారు. ఆ పైన యాకోబునకును తదుపరి అపోస్తుల అందరికీ ఆయన కనపడెను. ఆ కాలమందు జీవించిన వాడైనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నామమని నాలోన మెదిలే సుస్వరము, నీ వాక్యమని నాకెంతో ప్రీతికరము. నీ నామమని నాలోన మెదిలే సుస్వరము, నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును. నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమని నాకెంతో ప్రీతికరము, నీ నామమని నాలోన మెదిలే సుస్వరము. మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 14వ అధ్యాయము వచనములు 6 నుండి 14 వరకు. 14వ అధ్యాయము వచనములు 6 నుండి 14 వరకు. అందుకు యేసు, నేనే మార్గము సత్యము జీవము, నా మూలమున తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఎరిగియున్నచో నా తండ్రిని కూడా ఎరిగియుందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను చూచి ఉన్నారు అని పలికెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభూ, మాకు తండ్రిని చూపుము, మాకు అది చాలు అని అనెను. అందుకు యేసు ఇట్లు అనెను, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీతో ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపుమని ఎట్లు అడుగుచున్నావు? నేను తండ్రి యందు, తండ్రి నా యందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు, కానీ తండ్రి నా యందు నివసించుచు తన కార్యములను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి యందు ఉన్నానని, తండ్రి నా యందు ఉన్నాడని మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టి అయినా నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటేను గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి కుమారుని యందు మహిమ పరపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసేదను. మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా, ప్రతి ఆరంభమునకు ఒక అంతం, ప్రతి జన్మకు ఒక మరణం, ప్రతి తొలికి తుది, ప్రతి సృష్టికి సృష్టి అంతము ఉంటూ ఉన్నది అని సృష్టి ధర్మముగా మనం నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. ప్రతి దినము కూడాను మననము చేసుకుంటూ ఉంటాం. మన నిత్య జీవితంలో మన కనులారా చూసి అనుభవిస్తూ ఉంటాం. మన మానవ జీవితము కూడాను జన్మముతో, జననముతో ఆరంభించబడి మరణముతో ముగిస్తూ ఉన్నది అని మానవ ధర్మం, అది మానవ సృష్టి ధర్మం, సమాజ నేపథ్యం, మన నిజ జీవితంలో మనం కొనియాడే ఒక గొప్ప నేపథ్యం. పుట్టిన ప్రతి వ్యక్తి కూడాను చనిపోక తప్పదు అని మనము ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అదే సమాజంలో చూస్తూ ఉంటాం. కానీ జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషి చేసే ఈ యొక్క కొన్ని సంవత్సరాల కాల వ్యవధిని ప్రయాణం అంటాం, పయనం అంటాం. ఈ ప్రయాణ
కొన్ని సంవత్సరాల కాల వ్యవధికి ఒక గమ్యం ఉన్నదని, పుట్టిన ప్రతి బిడ్డ కూడాను, చేయబడిన ప్రతి సృష్టికి ఒక ధ్యేయము, ఒక లక్ష్యము, ఒక ఉద్దేశం ఉన్నదని పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది. ఎవరు కూడాను ఉద్దేశము లేకుండా, ధ్యేయము లేకుండా, లక్ష్యము లేకుండా జన్మించలేదు అని మనకు తెలుసు. దాన్ని ప్రగాఢముగా నమ్ముచూ ఉన్నాం. అదే విధముగా మన క్రైస్తవ జీవితానికి కూడాను ఒక గమ్యం ఉంది, ఒక లక్ష్యం ఉంది, ఒక ధ్యేయం ఉంది. మనము చిన్నతనంలో నేర్చుకున్నాం సంక్షేమ తరగతులలో, ఆ ప్రభువుని తెలుసుకొని ప్రేమించి సేవించుటయే మన క్రైస్తవ జీవితపు లక్ష్యమని, ఉద్దేశమని మనం నేర్చుకున్నాం. దాన్ని విశ్వసిస్తూ ఉన్నాం, దాన్ని కొనియాడుతూ ఉంటాం, జీవిస్తూ ఉంటాం. అదే విధముగా ఈనాటి 2 పరిశుద్ధ గ్రంథ పఠనాలను మనము వినియున్నాం. వినిన తర్వాత ఆ ప్రభు మనకి అందజేసే శుభ సందేశము, అంశము ధ్యానించుకున్నట్టుకు మనకు ఉపకరించే ఆ అంశం ఏంటంటే యేసే మోక్షమునకు మార్గము. యేసే మోక్షమునకు మార్గమని ఈనాటి 2 పట్టణాలపై ఆధారపడి ఈ అంశంపై కొద్దిగా మనము ధ్యానించుకుందాం. మనం చెప్పుకున్న విధముగా ప్రతి ఆరంభమునకు ఒక అంతము ఉన్నది. మన క్రైస్తవ జీవితము కూడాను జ్ఞానస్థానం అన్న దివ్య సంస్కారముతో ఆరంభించబడింది. అలా ఆరంభించబడిన యొక్క క్రైస్తవ జీవితమును ఒక ధ్యేయం ఉన్నది, ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశమే ప్రభువుని చేరుకోవడము. ఈనాటి సువార్త పఠనంలో ప్రభువు యోహాను సువార్త 14:6లో చివరగా సూచించిన విధముగా, అందుకు యేసు, నేనే మార్గము, సత్యము, జీవము, నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. మన జీవితం, మన క్రైస్తవ జీవిత ప్రయాణం యొక్క ఉద్దేశము ఆ తండ్రిని చేరుకోవడము. మన పయనం అనేది మన మరణంతో ముగిసిపోదు. అది నిరంతరము కొనసాగుతూనే ఉంది. మరణం తరువాత నిత్య జీవము ఉండునన్న గొప్ప సత్యాన్ని ప్రభు క్రీస్తు తన యొక్క పునరుత్థానంతో మనకు సూచించి ఉన్నాడు, మనకి వ్యక్తపరిచి ఉన్నాడు, మన నమ్మకాన్ని బలపరిచి ఉన్నాడు. ఇక మన క్రైస్తవ జీవన ఉద్దేశము, ప్రయాణము అక్కడికి చేరుకోవాలని, తండ్రిని చేరుకోవాలి. అందుకే తండ్రి యొద్దకు రాలేరు, నా తప్ప మరే మార్గంలో కూడాను తండ్రి చెంతకు రాలేరు. దొంగదారి కానీ, దొడ్డిదారిన కానీ, వేరే మార్గంలో కానీ మనము అక్కడికి చేరుకోలేము. అక్కడికి తండ్రి యొద్దకు అంటే ఆ దైవరాజ్యము, మోక్షరాజ్యము కావచ్చు. ఆ ప్రభు మనకు ఏర్పాటు చేసిన ప్రభు అన్నాడు, నేను మీ కొరకు గదులను ఏర్పాటు చేయుటకు, స్థలమును కేటాయించుటకు ఏర్పాటు చేయుటకు వెళ్తూ ఉన్నానని తన అపోస్తులతో పలికి ఉన్నాడు. దానినే తన అపోస్తులు ఫిలిప్పు, యాకోబు ప్రగాఢముగా విశ్వసించి ఉన్నారు. ఆ ప్రభువులోనే ఏకైక మార్గాన్ని చూసి ఉన్నారు. ఆ క్రీస్తు ప్రభువే సత్యమని విశ్వసించారు. ఆ క్రీస్తు ప్రభువే జీవమని విశ్వసించి తమ జీవితంలో జీవించిన వారు. కావున వారిద్దరు కూడాను చివరికి ఆ సత్యం, మార్గం, జీవమైన క్రీస్తు ప్రభువుని అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లో ప్రకటిస్తూ చివరికి వేద సాక్ష్య మరణం పొంది ఉన్నారు. వారి విశ్వాసము ప్రగాఢమైనది. కావున చివరికి తమ ప్రాణార్పణకైనను ముందుకు వచ్చి ఉన్నారని మనము ఈనాటి పండుగ సందర్భమున చెప్పుకోవలసి వస్తూ ఉన్నది. మనము ప్రభుని చేరాలి, తండ్రిని చేరాలంటే క్రీస్తు భగవంతుడు ఒక్కడే మార్గము. ఆయన మాత్రమే మార్గం, వేరే మార్గము లేదు. అందుకే అంటున్నాడు, నన్ను తెలుసుకున్నవాడు తండ్రిని ఎరిగినట్లే, నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్లే, నాతో మాట్లాడిన వాడు, నన్ను విశ్వసించిన వాడు తండ్రిని విశ్వసించినట్లే అని ప్రభు క్రీస్తు ఈనాటి సువార్త పట్టణంలో చెబుతూ ఉన్నాడు. కావున మన క్రైస్తవ జీవిత ప్రయాణము, మన జీవన ప్రయాణం యొక్క ముఖ్య ఉద్దేశము ఆ ప్రభువును చేరుకోవాలని. వివిధ మతాలలో రకరకాల మార్గాలు సూచిస్తూ ఉంటాయి. హిందూ మతం, ముస్లిం మతం, తర్వాత బౌద్ధ మతం, జైన మతం, ఆ మత సహోదరులందరూ కూడాను, మత గ్రంథాలని కూడాను వివిధ మార్గాలను సూచిస్తూ ఉంటాయి. మోక్షమును చేరుకోవాలంటే ఈ మార్గాన్ని సూచిస్తూ ఉంటాయి. ప్రభు క్రీస్తు మనకు చూపిన మార్గం క్రీస్తు మార్గం, ప్రేమ మార్గం, సేవ మార్గం, ధ్యాన మార్గం, త్యాగ మార్గం. ఈ మార్గాల్లో అందుకే ప్రభు అన్నాడు, నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడు. ప్రేమ మార్గం ఆయన చూపించాడు. ఆయన చెప్పడం మాత్రమే కాదు, చేసి చూపించాడు. త్యాగ మార్గం అన్నాడు, నీ సహోదరుని కోసం త్యాగం చేయి అన్నాడు. త్యాగ మార్గం, ఆయన జీవితాన్ని అర్పించాడు, త్యాగ మార్గాన్ని ఎంచుకున్నాడు. నేను సేవింపబడుటకు రాలేదు, సేవించడానికి వచ్చి అన్నాడు, అది చేసి చూపించాడు.
శిష్యుల యొక్క పాదాలు పట్టుకొని శుభ్రపరిచున్నాడు, సేవ మార్గాన్ని ఎన్నుకున్నాడు. అదేవిధంగా నా వలె మీరు కూడాను కొద్దిసేపు ఇచ్చటనే ఉండి ప్రార్థించండి అన్నాడు. ఆ ధ్యాన మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఈ యొక్క క్రీస్తు మార్గం అనేది సిలువ మార్గం, క్రీస్తు మార్గం అనేది కల్వరి మార్గం, క్రీస్తు మార్గం అనేది ప్రేమ మార్గం. ఈ ప్రేమ, సేవ, త్యాగ మరియు ధ్యాన మార్గాలలో పయనించిన వాడు క్రీస్తు మార్గంలో నడిచినట్లే ఆ క్రీస్తును విశ్వసించే ప్రతి బిడ్డ కూడాను ఆ ప్రభువుని చేరునని, మోక్ష భాగ్యం చేరునని ఈనాటి పూజా పాఠనాలను మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. ఆ పునీత పౌలు ఈనాటి మొట్టమొదటి పట్టణంలో అశుభ సందేశం, క్రీస్తే మార్గము మోక్షమునకు మార్గం అన్న గొప్ప శుభ సందేశాన్ని అంటిపెట్టుకుని జీవించండి, ఇక మోక్ష భాగ్యము మీదే, మీరు రక్షింపబడతారు, మీ పాపం నుండి మీరు కడగబడతారు, మీకు ప్రభువు మోక్ష మార్గమును మోక్ష భాగ్యము దయచేస్తాడు అని పునీత పౌలు ఈనాటి మొట్టమొదటి పట్టణము కొరింథీయులకు రాస్తూ మనకి తెలియజేస్తున్నాడు. ప్రియా విశ్వాసులారా, కావున మనకంటే ముందు జీవించి పరమపదించిన మన సహోదరి సహోదరులు క్రీస్తు ప్రభుని విశ్వసించి ఫిలిప్పు, యాకోబుల వలె క్రీస్తు ప్రభువే మోక్షమునకు మార్గమని ప్రగాఢంగా విశ్వసించి తనువు చాలించిన వాళ్ళు, వారి కోసం వారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ లోకంలో తెలిసి తెలియక చేసిన పాపములు కావచ్చు, క్రీస్తే మార్గం అని విశ్వసించలేని వారు కావచ్చు, ఎవరైనా కానీ విఫలము చెందిన వారిని మన ప్రభువు ఈనాటి దివబలి పూజలు పాల్గొంటూ వారిపై దయ చూపి కనికరించి, ప్రభు నీవే క్రీస్తే మార్గమని, నీవే సత్యమని, నీవే జీవమని గుర్తెరిగి ఆ యొక్క విశ్వాసంను వెలుబుచ్చి జీవించటకు కావలసిన గొప్పైన వరమును దయచేయవని ఈ బలి పూజలో పాల్గొంటూ ప్రార్థించుకుందాము. ఫిలిప్పు, యాకోబుల వలె ప్రభువా మేము కూడాను ప్రగాఢమైన విశ్వాసంతో క్రీస్తుకు సాక్షిగా జీవించి వేద సాక్షి మరణం పొందుటకైనను మాకు కావలసిన గొప్ప వరమును దయచేయవని ఈ బలి పూజలో పాల్గొంటూ ప్రార్థించుకుందాము. ప్రియ విశ్వాసులారా, ఉత్తరించు స్థలములో ఉన్నాం. ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఆ ప్రభుని ప్రార్థించుటకు దైవ ప్రార్థనలో అందరము కూడాను భక్తి విశ్వాసంతో పాల్గొందము. వెలిగించిన క్రొవ్వొత్తిని చేతబూని మోకరించి పవిత్రుడైన క్రీస్తు భగవంతుని పవిత్ర చిత్రపటం ముందు మోకరించి మన మనస్సులో మననము చేసుకుంటూ విశ్వసిస్తూ ప్రగాఢముగా, ప్రభు క్రీస్తువా నీవే మోక్షమునకు మార్గమయా, నీ అపోస్తలుల మేము కూడాను క్రీస్తే మార్గం సత్యం జీవం అని విశ్వసించి జీవించుటకు కడనాం ఆ యొక్క మార్గంలో పయనించి మోక్ష రాజ్యమును పొందుటకు కావలసిన శక్తిని బలము దయచేయి ప్రభు అని ఈ దైవ ప్రార్థనలు అందరము కూడా మోకరించి పాల్గొందాము. సకల ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు దైవ ప్రార్థన. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి, క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి. పరలోక తండ్రి పితయగు దేవా, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా ఉండండి. లోక రక్షకుడా పుత్రుడైన సర్వేశ్వరం, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా ఉండండి. పవిత్రాత్మైన సర్వేశ్వరం, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా ఉండండి. త్రియేక దేవాం, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా ఉండండి. పరిశుద్ధ కన్య మరియమ్మ, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత మిఖాయేలు గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల దూతలారా అతిదూతలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పుణ్యాత్మలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పితరులారా ప్రవక్తలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. అపోస్తులారా సువార్తీకులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద సాక్షులారా,
చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పీఠాధిపతులారా, పాప విమోచకులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద పండితులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల గురువులారా, లేవీయులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల మఠాధిపతులారా, సన్యాసులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల కన్యా స్త్రీ ధన్యులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. ఓ ప్రభువా మాపై దయ చూపండి. ఓ ప్రభువా మాపై దయ చూపండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సకల కీడుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. సకల తీర్పుల నుండి ఓ ప్రభువా వారిని విడుదల దయచేయండి. సైతాను శక్తుల నుండి ఓ ప్రభువా వారిని విడుదల దయచేయండి. నిత్య దుఃఖ దురితముల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నరకాగ్ని నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. చీకటి బంధనముల నుండి ఓ ప్రభువా వారిని విడుదల దయచేయండి. భయంకర ఏడ్పుల నుండి ఓ ప్రభువా వారిని విడుదల దయచేయండి. మీ యొక్క పుణ్య జన్మ స్థానము ద్వారా ఓ ప్రభువా వారిని విడుదల దయచేయండి. మీ యొక్క పవిత్రమైన నామం పేరిట ఓ ప్రభువా వారిని విడుదల దయచేయండి. మీరు పొందిన అవమానముల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ అనంతమైన ప్రేమతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు చిందిన పవిత్ర రక్తము ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన దెబ్బల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన ముండ్ల కిరీటము వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు మోసిన పవిత్రమైన శిలువ ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పవిత్ర మరణము ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర పంచగాయముల ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. కడ తీర్పు నుండి ఓ ప్రభువా మా మొర ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మీరు మన్నించిన మగ్దల మరియమ్మ మరియు క్షమాపణను దయచేసిన దొంగ వాని వలన ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, మీరు ఉత్తరించు స్థలములో మ్రగ్గుచున్న ప్రతి ఆత్మను రక్షించాలన్నదే మీ అభిలాష. ఏ ఆత్మయు కూడాను నశించుటలో మీకు సంతోషము ఆనందము లేదు ప్రభువా. కావున మా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, తల్లిదండ్రులు, ధర్మదాతలు మీ యొక్క దరి చేరలేకున్న స్థితి నుండి వారిని కాచి కాపాడమని ఓ ప్రభువా మా మొర ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, ఎన్నో దిక్కులేని ఆత్మలను కూడాను జ్ఞాపకము చేసుకుంటూ ప్రార్థిస్తున్నాము ప్రభువా. వారి కొరకు ఈ లోకంలో ప్రార్థించుటకు ఒక్క ఆత్మ, ఒక్క వ్యక్తి కూడాను లేకున్న ఈ పరిస్థితిలో ప్రభువా, వారి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. మీ దయా కనికరమును బట్టి మీ నిత్య రాజ్యంలో వారికి స్థానమును కేటాయించమని ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, ఘోర పాప విమోచన కోసం ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఆత్మను రక్షించమని, వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేస్తూ వారి పాపములను క్షమించి మీ నిత్య రాజ్యంలోనికి ఆహ్వానించమని ఓ ప్రభువా మా మొర ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, మరణము వెంటనే మీ పరలోక రాజ్యములో పుణ్యస్థితిలో ఉన్న ప్రతి పునీతుడు, అపోస్తులుడు, అతిదూతలు, దూతలు, పుణ్య స్త్రీ పురుషుల సాంగత్యములో మా చనిపోయిన సహోదరి సోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేస్తూ వారిని కూడాను స్వాగతించమని ఓ ప్రభువా మా మొర ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. పుత్రుడైన దేవా, ఓ ప్రభువా మా మొర ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపమును పరిహరించడు వారా వారికి నిత్య విశ్రాంతి దయచేయండి.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా మాపై దయ చూపండి. ప్రభువా మాపై దయ చూపండి. క్రీస్తువా మాపై దయ చూపండి. క్రీస్తువా మాపై దయ చూపండి. ప్రభువా మా మీద దయగా ఉండండి. ప్రభువా మా మీద దయగా ఉండండి. అన్ని నరక అగ్ని జ్వాలల నుండి, నరక బంధముల నుండి వారి విడుదల దయచేయండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నరక బంధముల నుండి వారికి విడుదల దయచేయండి. ప్రార్థించుదము. సర్వేశ్వర, సర్వశక్తిమంతుడవు, సృష్టికర్తవు, లోకరక్షకుడవు ప్రభువా, విమోచకుడవు, పాప పరిహారకుడవు ప్రభు, ఈ యొక్క పూజా బలిలో ప్రత్యేక విధముగా మేము ప్రార్థిస్తున్న మా సహోదరి సోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరొక్కసారి ప్రభువా నీ మొరను బట్టి, నీ దయను బట్టి ప్రార్థిస్తున్నాము ప్రభు. ఇచ్చడి గుమికూడిన మా సహోదరి సహోదరులు మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ వారికి కావలసిన విడుదలను దయచేయమని, వారిని పాపం నుండి కడిగివేయమని, క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తముతో అందరినీ కూడాను కడిగివేసి పవిత్రపరచి పావనపరచి ప్రభు నీ నిత్య రాజ్యములో వారికి నిత్య వెలుగును దయచేయమని మా నాథుడు లోకరక్షకుడు క్రీస్తు భగవంతుని పేరిట అడిగి వేడుకుంటున్నాము ప్రభు. ఆమేన్. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేదురుగాక. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేదురుగాక. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేదురుగాక. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. మీ యొక్క రాజ్యములో నిత్యము వారు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఓ ప్రభువా, ఆదిలో లోకం ఎంతో పవిత్రమైన స్థితిలో సృష్టించిన గొప్ప దేవుడవు. సృష్టించిన మనిషి నిన్ను తెలుసుకొని సేవించి ప్రేమించి అటు వెనుక మోక్షము పొందవలను అన్న గొప్ప ఉద్దేశము, విశ్వాసము మా కథోలిక తల్లి తిరుసభ బోధిస్తూనే ఉన్నది ప్రభువా. ఇదే విశ్వాసమునందు జన్మించి జీవించి పరమపదించిన ఎన్నో ఆత్మలు ప్రభువా, ఈ యొక్క గొప్ప సత్యమును విశ్వసింపలేకపోయిన బిడ్డలను కూడాను, నశించిపోతున్న ఆత్మలను కూడాను, ఉత్తరించు స్థలంలో ఉన్న ప్రతి ఆత్మను, దిక్కులేని ఆత్మను ప్రభువా మరొకసారి ఈ యొక్క దివబలి పూజలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభు. నీ దయగల హస్తము వారిపై చాచి, మీ కరుణగల నేత్రములను వారిపై వారి వంక చూస్తూ, నీ చల్లని చూపుతో వారిపై దయచూపి వారి పాపములు మన్నించి క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తముతో కడిగివేయమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభు. నీకు క్షమించరాని పాపమంటూ లేదు ప్రభువా. దొంగవాణ్ణి మన్నించిన క్రీస్తు భగవంతుడు, పాపులను క్షమించిన క్రీస్తు భగవంతుడు, స్వస్థత చేకూర్చిన ఆ మహానుభావుడు, అనేక అద్భుతములు ఉనర్చిన ఆ క్రీస్తు ప్రభు పేరిట ప్రభువా ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. పునీత పౌలు ప్రకటించిన విధముగా యేసు నామమును తప్ప మరొక నామమున విముక్తి లేదు, విడుదల లేదు, మోక్ష భాగ్యము లేదు అని అన్నాడు ప్రభు. అవును ప్రభువా, అభిషక్తుడైన క్రీస్తు భగవంతుని పవిత్ర శక్తివంతమైన నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా. మా సహోదరి సహోదరులను ఏకము చేస్తూ ఏక విశ్వాసులమై ఏక మనస్సుతో అందరము కలిసి ప్రార్థిస్తున్నాము ప్రభువా. మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభు.
దయచూపి వారి పాపములను మన్నించి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయి ప్రభు. నీ నామము ఘనమైనదయా, నీ నామం పవిత్రమైనది ప్రభువా. నీ శక్తివంతమైన నామం పేరిట నీ వాక్కు బలమైనదని, నీ చూపు చల్లనదైనని విశ్వసిస్తున్నాము ప్రభు. మా విశ్వాసమును బట్టి మా ప్రార్థన ఆలకించి నీ చిత్తమైన ప్రభువా దాన్ని దయచేయమని వేడుకుంటున్నాము ప్రభు. మా మరియ తల్లి గౌరవార్థముగా ఆమె యొక్క ప్రార్థన ఫలమున, ఆమె చేసే శక్తివంతమైన ప్రార్థన ఫలమున ప్రభువా మా ప్రార్థన ఆలకించి అనుగ్రహించమని మా నాథుని క్రీస్తు భగవంతుని పేరిట అడిగి వేడుకుంటున్నాము ప్రభు. ఆమేన్. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం. జీకోనుము మోదముతో, జీకోనుము మోదముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, మనము అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. దయామయులగు ఓ సర్వేశ్వర, పునీత ఫిలిప్పు యాకోబుల ఉత్సవ సందర్భమున మేము అర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరించి మాకు పవిత్రమైనదట్టియు పరిపూర్ణమైనది అగు మీ సేవ భాగ్యమును మాకు ప్రసాదించుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. కాపరి, మీ మందను మీరు ఎన్నడూ చేయి విడువరు. దానిని సంరక్షింప మీ దివ్య కుమారుని ప్రతినిధులైన అపోస్తులను నియమించితిరి. వారు దానిని నిరతము కాపాడి వర్ధిల్ల చేయుదురుగాక. కావున
దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో మేము ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనం ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును సుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్యలు చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మరి ముఖ్యముగా ఈ దియోబలి పూజలో జ్ఞాపకము చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉన్న మన సహోదరి సోదరు ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మీ కనికర ముందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు వసగుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు క్రీస్తు భగవంతుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. అవతార రూపా, ఓ క్రీస్తు రాజాది రాజా, ఓ ప్రేమ అవతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా, నీ విందులోనా నీ పాలుగొనగా నాకర్హతేది, నీ కరుణేగాక, నీ విందులోనా నీ పాలుగొనగా నాకర్హతేది, నీ కరుణేగాక, భయభీతి అమరా బహుభక్తి మరలా, భయభీతి అమరా
బహుభక్తి మరలా చనుదెంతు స్వామి నిను స్వీకరింప ఓ క్రీస్తు రాజాది రాజా ఓ ప్రేమావతార రూపా ఓ క్రీస్తు రాజాది రాజా ఓ ప్రేమావతార రూపా ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మేమిప్పుడు పుచ్చుకొనిన పరమవర ప్రసాదము ద్వారా మా మనస్సులను శుద్ధి చేయుమని మేము ప్రతిమాలు కొనుచున్నాము. పునీత ఫిలిప్పు యాకోబులతో సహా మీ కుమారుని యందు మేము గాంచుచు శాశ్వత జీవితమును పొందనుగ్రహములను మాకు దయచేయ వేడుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలు జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.